వెల్కమ్ బ్యాక్ టు రావ్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం సత్యదేవ్ మెయిన్ లీడ్ లో వెంకటేష్ మహా డైరెక్షన్ లో వచ్చిన రావ్ బహదూర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. రావ్ బహదూర్ ఒక సైకలాజికల్ ఫ్యామిలీ డ్రామా. వెంకటేష్ మహా తన యూనిక్ రైటింగ్, లేయర్డ్ నేరేషన్ తో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే 1968 నుండి 1991 వరకు ట్రావెల్ అయ్యే ఈ కథ రావ్ బహదూర్ అంటే రామప్ప అనే వ్యక్తి జీవితంలో కలిగిన అనుమానం తనని, తన కుటుంబాన్ని, తన మనసుని ఎలా మార్చేసింది అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్, లవ్, గిల్ట్, ఇన్హెరిటెన్స్, ఐడెంటిటీ, డెమోక్రసీ, డిస్క్రిమినేషన్, హ్యూమన్ సైకాలజీ లాంటి థీమ్స్ ని మిస్టరీ, ఇమాజినేషన్, ఎమోషన్ తో బ్లెండ్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ని నిజం ఏంటి అనే క్యూరియాసిటీతో ఎంగేజ్ చేస్తుంది. ఇంకా మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే సత్యదేవ్ గారి యాక్టింగ్. సత్యదేవ్ గారు మూవీ మొత్తాన్ని షోల్డర్ మీద క్యారీ చేశారు. పని మనిషి క్యారెక్టర్ చేసిన బాలా పర్సర్ గారు ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ టైమింగ్ తో సర్ప్రైజ్ ప్యాకేజ్. హీరోయిన్ దీపా థామస్ సెటిల్ యాక్టింగ్. వికాస్ ముప్పల న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. సత్యదేవ్ గారి తర్వాత మనం చెప్పుకో క్యారెక్టర్ ఏదైనా ఉందంటే డాక్టర్ ఆచారి, వికాస్ వాలా. అలాగే రావ్ బహదూర్ ఇద్దరు కొడుకుల క్యారెక్టర్ యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంక ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాల్ రెడ్డి గారు వెంకటేష్ మహా గారి స్టోరీని బాగా సపోర్ట్ చేశారు. అలాగే మహేష్ బాబు గారు ఈ మూవీకి ప్రెజెంటర్ గా ఉన్నారు. ఇంక డైరెక్టర్ వెంకటేష్ మహా చాలా కాన్ఫిడెన్స్ తో స్లో బర్న్ డ్రామాని హ్యాండిల్ చేశారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, ఎడిటింగ్, డైరెక్షన్ కూడా వెంకటేష్ మహా గారు. రొటీన్ కమర్షియల్ సినిమా కాదు, హ్యూమన్ సైకలాజికల్ ఫ్యామిలీ ఎమోషన్, గిల్ట్, ఐడెంటిటీ మీద నడిచే మెచ్యూర్ స్టోరీ ఇది. నాన్ లీనియర్ నేరేషన్, ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్, ఇమాజినేషన్ మధ్య స్మూత్ గా ట్రాన్సిషన్స్ అంతా కూడా వెంకటేష్ మహా గారి గుడ్ వర్క్ అనే చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కార్తిక్ పర్మర్, మ్యూజిక్ స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ గారు ఎక్సలెంట్ వర్క్ ఈ మూవీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ మూవీకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కాదు, మెచ్యూర్డ్ లేయర్ సైకలాజికల్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా ట్రై చేయాల్సిన మూవీ. రైటింగ్, పర్ఫార్మెన్స్, ఎమోషన్, సైకలాజికల్ డ్రామా, ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇష్టం ఉంటే ఈ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. పేషెంట్స్ తో చూస్తే ఈ మూవీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది.